హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐసిఐసి బ్యాంకులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వచ్చేసి ఏంటంటే దానిలో బెనిఫిషరీస్ ఎలా యాడ్ చేయాలి, మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, దానికోసం మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ మీరు ఇందులోకి వెళ్ళేసి ఐసిఐసిఐ ఓకే దీన్ని టైప్ చేసేయండి. దాదాపుగా ఏంటంటే ఇక్కడ మీరు ప్రెస్ చేసిన వెంటనే ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ లింక్. దీన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, లింక్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొన్ని ఫిషింగ్ సైట్స్ వస్తాయి. అంటే మీరు అక్కడ ఐడి పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, హ్యాక్ అయిపోతుంది. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇది ఇచ్చినప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇది గ్రీన్ కలర్లో రావాలి. ఇది గ్రీన్ కలర్లో వచ్చింది అంటేనే సెక్యూర్ అని అర్థం. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఈ అడ్రస్ని కూడా ఎప్పుడైనా చూసుకోండి. ఎప్పుడు ఈ యూఆర్ఎల్ చూడకుండా డైరెక్ట్గా ఈ లోగోస్ చూసేసి ఈ పైన ట్యాబ్స్ చూసి మీరు లాగిన్ అయ్యారు అంటే మీ పాస్వర్డ్ ఉన్న ఐడి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది, వాళ్ళు హ్యాక్ చేస్తారు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా. యాక్చువల్లీ ప్రైవేట్ బ్యాంక్స్లో ఏంటంటే మీకు స్టార్టింగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఇచ్చేస్తారు. ఓకే, అంటే దానికి సంబంధించిన ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు ఇవ్వకపోతే, యాక్చువల్లీ నాకేమైంది అంటే ఐడి పాస్వర్డ్ ఇవ్వలేదు. ఓకే, సో నేనేం చేశాను, నేనే జనరేట్ చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు యూజ్ చేసి నేనే జనరేట్ చేశాను. మీరు ఎలా జనరేట్ చేయాలి మరి దానికి అని అంటే చూడండి, ఇక్కడ యూజర్ ఐడి. ఓకేనా, న్యూ యూజర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తారు. దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర యూజర్ ఐడి లేదనుకోండి, పక్కకు అక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూసారా, ఏంటి, గెట్ యూజర్ ఐడి. దీన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ పాస్వర్డ్ మర్చిపోతే దీన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇట్లా వస్తాం. వచ్చిన తర్వాత ఏం అడిగింది మనల్ని అంటే ఇట్లా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఐ వాంట్ మై యూజర్ ఐడి అని ఉంది, లేకపోతే ఐ వాంట్ మై పాస్వర్డ్ అని ఉంది. సరే, మనం ఫస్ట్ యూజర్ ఐడిని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఓకే, మీకు ఒకవేళ ఆల్రెడీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను స్టార్టింగ్. ఓకే, చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు దేని ద్వారా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే నాకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తోటే నేను యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను అని ఇచ్చేసి ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసి గో అని ప్రెస్ చేయండి. నేను నా అకౌంట్ నెంబర్ ఇచ్చేసాను, గో ప్రెస్ చేస్తున్నాను. గో ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది, ఇది నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గోని ప్రెస్ చేస్తే మీ మొబైల్కి ఓటీపీ రావడం, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. మిమ్మల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ అనేది ఎప్పుడైనా సరే ఆల్ఫా న్యూమరికల్ పెట్టుకోండి, దానిలో ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టండి. ఓకేనా, ఒక క్యాప్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి మిగతా అన్ని ఎట్లున్నా ఏం కాదు, 8 అక్షరాల కంటే ఎక్కువ ఉండేటివి పెట్టుకోండి. మీకు ఇంకా సెక్యూర్గా కావాలి అంటే 2 స్పెషల్ క్యారెక్టర్స్, 2 క్యాపిటల్ లెటర్స్, 2 నంబర్స్ ఇట్లా యూజ్ చేసి మీరు ఒక ఇది పెట్టుకున్నారనుకోండి పాస్వర్డ్, అప్పుడు దాన్ని ఏంటంటే ఎవరైనా హ్యాక్ చేయడానికి చాలా కష్టం అవుద్ది. ఓకేనా, సరే, మొత్తానికి ఇదేంటంటే మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేయడం ఆన్లైన్ బ్యాంకింగ్లో. ఓకే, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చూడండి ఇక్కడ లాగిన్ అయిపోతాను నా యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి. సో నేను లాగిన్ అయిపోయాను నా ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి. ఇలా వస్తుంది మీకు ఫస్ట్ స్క్రీన్. ఓకేనా, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనుకున్నాం, మనం వేరే వాళ్ళకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే చూడండి, మీకు ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా మీకు పైన ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్లో ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం చేయొచ్చు. ఓకేనా, దీనిలో ఇవే కాకుండా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం క్విక్ పే చేయడం, తర్వాత వచ్చేసి రీఛార్జ్ చేసుకోవడం, ఇవన్నీ ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి. మనకు ఎక్కువగా ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేస్తాం. అలా కాకుండా మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది చూసారా, ఆ డీమ్యాట్ అకౌంట్ని దీనికి లింక్ చేసుకొని దాని ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించింది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని ఏంటంటే ఇది నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఓకే, లేదా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేయొచ్చు. ఓకే, దానికంటే ముందు ఇక్కడ నేను నో థ్యాంక్ యూ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇదంతా చేద్దాం. ఇదేంటంటే మొబైల్ అనేది ఏంటంటే వీళ్ళ యాప్ అన్నట్టు, వాళ్ళ యాప్ యూస్ చేసేసి చేస్తారని అడుగుతుంది. అవసరం లేదు నాకు. నేను ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేసేసి డైరెక్ట్ మీరు వాళ్ళ బెనిఫిషరీ యాడ్ చేసుకొని అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికోసం మీకు ఏంటంటే బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే బెనిఫిషరీ తొందరగా యాడ్ అయిపోద్ది. అంటే మీరు యాడ్ చేసిన వెంటనే డబ్బులు పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఎస్ బ్యాంక్ది ట్రై చేశాను. దానిలో ఏంటి, యాడ్ చేసిన వెంటనే డబ్బులు సెండ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చేశారు. అదే ఇప్పుడు ఎస్బీహెచ్ ఉందనుకోండి, చాలా టైం అడుగుద్ది. ఓకే, మీకు దానికి 4 hours 5 hours ఆగమంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే సండేస్ యాడ్ చేస్తే పంపమని అడుగుతుంది. ఓకే, సండేస్ యాడ్ చేస్తే మనకు
అకౌంట్ అనేది యాడ్ అవుద్ది, కానీ పంపడానికి మనం పంపించిన నెక్స్ట్ డే పోతుంది. మధ్యలో సండే వస్తే ఆ డే అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వదు. కొన్ని ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ ఉందనుకోండి, ఆంధ్ర బ్యాంక్లో ఐఎంపీఎస్ ఉంటుంది, 24/7 ఉంటుంది. దానిలో ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపించుకోవచ్చు. ఓకే, సరే, అదేంటంటే బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో చూద్దాం చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ వచ్చాయా? వచ్చిన తర్వాత మనం ఏమడుగుతుంది, మీరు సేమ్ బ్యాంక్లో పంపించాలనుకుంటున్నారా, లేకపోతే ఎనీ అదర్ బ్యాంక్ ఐసిఐసి బ్రాంచ్, అంటే సేమ్ అది కూడా వాళ్ళ అకౌంట్ కూడా ఐసిఐసి బ్యాంక్లోనే ఉంది, కాకపోతే వేరే బ్రాంచ్ అనుకోండి. అటువంటిప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ యాడ్ పేయి ప్రెస్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేయండి. అలా కాకుండా వాళ్ళది లేదనుకోండి, అంటే వేరే బ్యాంక్ అనుకోండి, మొత్తం ఎస్బీహెచ్ ఎస్బీఐ వేరేదనుకోండి, అటువంటిప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వీటిని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి ఏంటి, యాన్ అకౌంట్ ఇన్ అదర్ బ్యాంక్ త్రూ ఎన్ఈఎఫ్టీ చేయొచ్చు, ఆర్టీజీఎస్ చేయొచ్చు, ఐఎంపీఎస్ చేయొచ్చు విత్ ఐఎఫ్ఎస్సి కోడ్. అంటే ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఎన్ఈఎఫ్టీ అంటే కొంచెం డబ్బులు లేట్గా వెళ్తాయి, అదే ఐఎంపీఎస్ చేస్తే ఇన్స్టాంట్ పేమెంట్ ఉంటుంది. ఓకేనా? సో మనం ఏంటంటే ఇది తీసేసుకొని ఇక్కడ యాడ్ పేయి ప్రెస్ చేద్దాం. ఓకే, మనకు ఎస్బీహెచ్లో ఎస్బీఐలో ఇలా లేదు, కొంచెం చేంజ్ ఉండే కదా, తర్వాత ఆంధ్ర బ్యాంక్లో కూడా కొంచెం చేంజ్ ఉండే, కానీ ఇక్కడ కొంచెం చేంజ్ ఉంది. సో మొత్తానికి ఏదైనా కూడా మనం ఏంటంటే ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమంటుంది, పేయి అకౌంట్ నేమ్ అని అడుగుతుంది. ఓకే, వాళ్ళ నేమ్, తర్వాత వాళ్ళ నిక్ నేమ్ అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అకౌంట్ నేమ్ మాత్రం ఏంటంటే వాళ్ళ ఎదుటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ ఉంటుందో అది యాడ్ చేయాలి. తర్వాత అకౌంట్ టైప్ సేవింగ్సా కరెంటా, తర్వాత వచ్చేసి వాళ్ళ అకౌంట్ నంబర్, ఇక్కడ కూడా అకౌంట్ నెంబర్, తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, ట్రై చేద్దాం. చూడండి, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీరు మీ బ్రాంచ్ ఉంటుంది చూసారా, ఆ బ్రాంచ్ నేమ్ మీరు గూగుల్లో టైప్ చేసి సెర్చ్ చేసినా వస్తే, లేదా మీ బ్యాంక్ మీద కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేశాను. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది, ఈ డీటెయిల్స్ ప్రకారం అన్ని మ్యాచ్ అయిపోతే ఏంటంటే నాకు కింద చూడండి ఆ బ్యాంక్ ఎక్కడిది అనేది చెప్తాను. చూడండి ఇక్కడ ఆంధ్ర బ్యాంకు. ఓకే, ఇక్కడ నా బ్రాంచ్ ఎక్కడుందో దానికి సంబంధించిన అడ్రస్ కూడా వచ్చిన తర్వాత ఈ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. అంటే మీరు ఐసిఐసి బ్యాంక్ తీసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. యాక్చువల్లీ ఏమడుగుతుంది చూడండి, ఈ నిక్ నేమ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అడుగుతుంది. ఓకే, నేను ఏంటంటే ఇక్కడ హఫీజ్ అని ప్రెస్ చేస్తాను, వేరే నేమ్ ఇస్తాను. ఓకే, ఇచ్చేసి మళ్ళీ సేమ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్ళిన తర్వాత మనని నిక్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టా, సరే నెక్స్ట్ చూడండి ఇలా వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేద్దాం. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఓకే ఇది యాడ్ అయిపోయింది. ఏంటి, యువర్ పేయీ అడిషన్ ఈజ్ పెండింగ్ కన్ఫర్మేషన్ స్టేటస్, ప్లీజ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ పేయీ బటన్ బిలో అని చూసారా, అంటే ఇక్కడ కన్ఫర్మ్ పేయీ ఉందా, దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేస్తే మనకు ఇది కన్ఫర్మ్ అవుద్ది అన్నట్టు. కన్ఫర్మ్ అవ్వడం అంటే కొన్ని బ్యాంక్స్లలో మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఎంటర్ యూనిక్ రిఫరెన్స్ నెంబర్ అని అడుగుతుంది. ఆ నెంబర్ నా మొబైల్కి వచ్చి ఉంటుంది. ఓకే, ఆ వచ్చిన నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేసేసి కింద కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, ఇచ్చేసి ఇక్కడ చూడండి కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేస్తాను. కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ పేయీ అనేది దీనిలోకి యాడ్ అయిపోతుంది. చూడండి, కన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ కాపీడ్. ఓకేనా, పేయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఎప్పుడు మనకు ఒక 30 minutes అయిన తర్వాత మనం ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు ఆ అకౌంట్ నెంబర్కి. ఓకే, మరి ఫండ్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అని అంటే సేమ్ దీనిలోకి వెళ్ళి ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేస్తారు. ఓకే, ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు మీ ఓన్ అకౌంట్లోకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారా, వేరే వాళ్ళకా? అయితే నేను వేరే వాళ్ళకు. ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఇక్కడికి వచ్చి యాడ్ పేయీ ప్రెస్ చేసాం, అంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దానికోసం చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ నవ్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు. ఐఎంపీఎస్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అకౌంట్ నుంచి డబ్బులు, కాకపోతే కొంచెం మీకు ఛార్జెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ఈఎఫ్టీ అంటే లేట్గా వెళ్తుంది. ఓకేనా, సరే ఎన్ఈఎఫ్టీ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తుంది. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి సరే, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఇచ్చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్న తర్వాత ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారు అక్కడ ఇచ్చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఏ డేట్ రోజు పోవాలో కూడా మనం ఇక్కడ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత పేమెంట్ టైప్ వన్ టైం అంటే ఓటీపీ రావాలి, ఇది పెట్టుకోండి. వన్ టైం పెట్టేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అలా కాకుండా మన దాంట్లో ఉన్న బెనిఫిషరీని దేనైనా డిలీట్ చేసేయాలనుకోండి. ఓకే, మనం వాళ్ళని యాడ్ చేసుకున్నాం, వాళ్ళతో మనకు పని అయిపోయింది, ఇక వాళ్ళది మనకు అకౌంట్ నెంబర్ మన దాంట్లో అవసరం లేదంటే ఇక్కడ మనకు మేనేజ్ అని ఉంటుంది. ఓకే, మేనేజ్ పేయీ అని ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఓకే
మై రిజిస్టర్డ్ పేయీస్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్తాం. ఓకే, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు ఈ స్క్రీన్కి తీసుకొస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏంటంటే వాటిని డిలీట్ చేయడం లాంటివి మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. దీనిలోకి వస్తే చూడండి, నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి నేను ఇంతకుముందు యాడ్ చేసుకున్నవి. ఓకే, కాకపోతే చూడండి ఇది నేను 2 సార్లు యాడ్ చేసుకున్నాను. ఓకే, దీన్ని దాన్ని డిలీట్ చేసేద్దాం. దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు డిలీట్ పేయీ ఉందా, ఈ డిలీట్ పేయీని ప్రెస్ చేస్తే ఏంటంటే ఇందులో నుంచి డిలీట్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి యాడ్ చేసుకున్నాను కదా. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది, సబ్మిట్ చేయమని అడుగుతుంది. సబ్మిట్ ప్రెస్ చేస్తే ఏంటంటే అది డిలీట్ అయిపోతుంది. ఇలా మీరు ఏంటంటే చూడండి పేయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇప్పుడు మనకి ఇంకా 3 ఉన్నాయి. అట్లా మనం యాడ్ చేసుకున్న బెనిఫిషరీస్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అంతేకాకుండా మీకు దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. బిల్ పేమెంట్స్ అని ఉంటాయి, తర్వాత వచ్చేసి క్విక్ పే అని ఉంటుంది. క్విక్ పేని ప్రెస్ చేస్తే ఏంటంటే మన బిల్స్ ఉంటాయి చూసారా, పోస్ట్ పెయిడ్ బిల్స్, ప్రీపెయిడ్ బిల్స్, వాటిని అన్నిటి మనం ఇక్కడ నుంచి పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, అంటే అన్నీ ఉండవు, కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ పెయిడ్ బిల్స్ ఉంటాయి కొంతమందికి, టెలికాన్, తర్వాత దానిలో ఎయిర్టెల్ మీకు ల్యాండ్లైన్ బిల్ కానీ అనుకోండి, పోస్ట్ పెయిడ్ బిల్స్ అనుకోండి, బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ అనుకోండి. ఇక్కడ మనం పే నౌ ప్రెస్ చేస్తాం. పే నౌ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుద్ది, సబ్మిట్ ప్రెస్ చేస్తాం. మిగతా అంతా మీకు అర్థమైపోద్ది అది. ఓకే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, తర్వాత స్టేట్మెంట్స్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు ఎవరెవరు ఎంతెంత డిపాజిట్ చేశారు వాటిని అన్నింటినీ ఒక పీడిఎఫ్ లాగా చూసుకోవాలనుకోండి, దీన్ని యూస్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ ఓటీపీ అడుగుతుంది, 1 టైం పాస్వర్డ్ మన మొబైల్కి వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే మనం సబ్మిట్ ప్రెస్ చేస్తేనే దానిలోకి ఎంటర్ కాగలుగుతాం, లేకపోతే ఎంటర్ కాలేం. తర్వాత మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలో అక్కడ వరకు ఒక అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇంకా దీనిలో ప్రైవేట్ బ్యాంక్స్ కాబట్టి మీకు ఇంకా దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవడం దీని నుంచి, తర్వాత వచ్చేసి ఏంటంటే లోన్స్కి అప్లై చేయడం. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఎక్స్ట్రాగా ఉంటాయి. ఓకే, అదే మనకి ఎస్బీఐ, ఎస్బీహెచ్లో ఈ ఆప్షన్స్ దొరకవు మీకు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.